వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి ముత్యం రెడ్డి విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఇప్పుడే కాకుండా కొద్ది రోజుల తర్వాత విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి సోషల్ మీడియాలో ముత్యం రెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడంతో గమనించిన బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఉదయం అదే స్థలంలో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. దుబ్బాక ఎమ్మెల్యే కేవలం కక్షపూరితంగానే తన అనుచరులతో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు నాంది పలకడం సిగ్గుచేటన్నారు. దుబ్బాక అభివృద్ధి మీనా చిత్తశుద్ధి లేని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కేవలం మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుటుంబాన్ని బదనాం చేసే విధంగా ఎమ్మెల్యే చేస్తున్నాడని ఆరోపించారు. నిన్న సాయంత్రం కాంగ్రెస్ కార్యకర్తలు చెరుకు ముత్యం రెడ్డి విగ్రహానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం పెట్టుకోరు. ఆ విషయంలో వాళ్ళకి పర్మిషన్ లేదు అని చెప్పి ఇటు లీగల్ పర్మిషన్ తీసుకొని మీరు విగ్రహం పెట్టుకోవాలి, అనవసరంగా పొలిటికల్ టెన్షన్ చేయొద్దని వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు దాన్ని కొంచెం విరమించుకోరు. అదే విషయంలో ఈరోజు మార్నింగ్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ బస్టాండ్ ఏరియాలో సేమ్ ప్లేస్లో పోలీస్ పికెట్ ఉన్నాక కూడా వాళ్ళు ఒక 5 to 10 మెంబర్స్ అకస్మాత్తుగా వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి పోవడం జరిగింది. దాని మీద దానికి సంబంధించి వీడియోగ్రఫీ ఉంది, చూస్తాము. లీగల్గా ఎట్లా ఉంటే దాని ప్రకారం కూడా ఏఎస్ఐ తోటి కంప్లైంట్ తీసుకొని లీగల్ యాక్షన్ తీసుకుంటాం, రిజిస్టర్ చేస్తాం. అట్లే మున్సిపల్ పర్మిషన్ లేకుండా కూడా చేసిరు. వాళ్ళు చేసింది 100% తప్పు. దానికి సంబంధించి లీగల్గా మేము ఎట్లా ప్రొసీడ్ కావాలో ఆ రకంగా కేసులు చేసి ప్రొసీడ్ అవుతాం. దుబ్బాక టౌన్లో రేపటి నుంచి గణేష్ ఫెస్టివల్ ఉంది కాబట్టి ఎటువంటి పొలిటికల్ టెన్షన్ లేకుండా అంతా సామరస్యంగా ఉండాలి. ఎవరైనా ఇటువంటి చర్యలు పాల్పడితే వాళ్ళ మీద కూడా కేసులు చేసి లీగల్ యాక్షన్ తీసుకునేది ఉంటుంది. పబ్లిక్ కూడా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. పాపనోని ఎమ్మెల్యే కేవలం విగ్రహం మీద అంటే మహనీయుల విగ్రహాల మీద రాజకీయం చేయడమే. ఈరోజు పర్మిషన్ లేదని చెప్పి మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఉన్నారు. కట్ట మీద పెట్టినటువంటి లాల్ బహదూర్ విగ్రహానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ లో పెట్టినటువంటి స్వర్గీయ రామలింగారెడ్డి గారికి విగ్రహానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? కేవలం రాజకీయ కుట్రతోటే ఈరోజు ముత్యం రెడ్డి గారి మార్కు ఎక్కడ ఉంటుందో అని చెప్పి ముత్యం రెడ్డి గారిని విగ్రహం పెట్టకుండా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ముఖ్యంగా ఎమ్మెల్యే అనుచరుల రౌడీజం ఇంకా కూడా కొనసాగుతా ఉంది. ఈరోజు పోలీసులే సాక్ష్యం, పోలీస్ యంత్రాంగాన్నే పక్కకు నూకేసి బలవంతంగా కొబ్బరికాయ కొట్టిరంటే ఎంత దౌర్జన్యం దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు జరుగుతుందో ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు చేసే కార్యక్రమం ఎట్లుందంటే ఎమ్మెల్యే గారు స్వర్గీయ రామలింగారెడ్డి గారిని పెట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు పెట్టుకో, నీ విగ్రహం పెట్టుకో, నేను ఎవరొద్దంటలేరు. ఈరోజు రామలింగారెడ్డి విగ్రహం ఈరోజు డబుల్ బెడ్రూమ్ లో నిర్మాణం జరిగింది. బలవంతంగా మళ్ళీ ఇక్కడ ఎన్ని విగ్రహాలు పెట్టిస్తావు? ఇవాళ కేవలం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే స్వర్గీయ రామలింగారెడ్డి గారి పేరు చెప్పుకొని ఆ కుటుంబాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికే ఈరోజు విగ్రహం పేరుతోటి రాజకీయం చేస్తుంది తప్ప దుబ్బాక ప్రజానికానికి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు కూడా ఎక్కడ కూడా చేసినటువంటి పాపన వాళ్ళు. కాబట్టి పోలీస్ సిబ్బందిని కూడా ఒక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్వయాన సిద్దిపేట ఏసీపీ గారే మమ్మల్ని నూకేసి మా మీద దాడి చేసి విగ్రహం కొబ్బరికాయ కొట్టిరని చెప్తా ఉన్నారు. మీ సాక్షిగానే చెప్పారు. వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? గతంలో మా ప్రభుత్వం లేనప్పుడు మేము చిన్న స్టేటస్ పెడితే మా మీద కేసులు పెట్టి జైలుకు పోయి పంపినట్టు చరిత్ర ఈ రోజు మరి ప్రభుత్వం వాళ్ళది లేదు. లేకపోయినా కూడా ఈరోజు పోలీస్ సిబ్బందిని వారి విధులకు ఆటంకం కలిగించి ఈరోజు వారిని పక్కకు నెట్టేసి కొబ్బరికాయ కొట్టిరంటే వారి మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటారో, ఏ రకమైన కేసులు పెడతారో ఒక్కసారి పోలీస్ సిబ్బంది నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు దుబ్బాక పట్టణ కేంద్రంలో దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచినటువంటి మాజీ మంత్రివర్యులు, దుబ్బాక అంటానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక వెలుగు వెలిగించినటువంటి మహానీయులు ముత్యం రెడ్డి గారి విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ కార్యక్రమాన్ని 24 గంటల ముందే మా కార్యకర్తలకు మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది.
దాన్ని ఆసరగా చేసుకున్న టీఆర్ఎస్ గూండాలు ఈ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వారి అనుచరులతోటి వేకోజామునే పోలీసు విధులకు ఆటంకం కలిగించి వారి చేత స్వర్గీయ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కొబ్బరికాయ కొట్టడం ప్రారంభం చేశారు. మేము అక్కడే పక్కన నుండి అడ్డుకుంటా పోతే మమ్మల్ని నెట్టివేసి మీతో ఏమీ కాదని ఒక విధంగా మమ్మల్ని నెట్టివేసి వాళ్ళు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అది ప్రత్యక్షంగా పోలీసుల సాక్ష్యంగా జరిగిన విషయం. ఏది ఏమైనా దుబ్బాక పట్టణ కేంద్రంలో మాజీ మంత్రివర్యులు ముత్తం రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టి తీరుతాం. ఏది ఏమైనా ఆయనను చిరస్థాయిగా దుబ్బాక ప్రాంతం అభివృద్ధి దిశగా నడిచే విధంగా ప్రజల మనసుల్లో ఉండే విధంగా ఈ పట్టణ కేంద్రంలో ముత్తం రెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని సందర్భంగా వారికి హెచ్చరికలు